మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు ఆడుతూ ఆడుతూ వాడు కింద పడ్డాడండి. పెద్దగా దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. నేను మా మమ్మీ ఉన్నాం. వాడు ఏడ్చుకుంటూ వచ్చాడు. అది చూడగానే మా మమ్మీ ఎదురెళ్ళి, అమ్మో ఇంత దెబ్బ అంటున్నప్పుడు వాడు ఇంకా ఎక్కి ఏడుస్తున్నాడు. నేను దూరంగా నేను నిలబడ్డాను. దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇది చిన్నదే, ఏం కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అబ్బాయి కదా, నీకు బలం ఉంది కదా అని చెప్పా. వెళ్ళి అది కడిగేసిన తర్వాత నేను ఆ మాట చెప్పగానే వాడు ఏడుపు ఆపేశాడు. మా మమ్మీ నా పక్క నిలబడి, ఏంటి ఇంత దెబ్బ తగిలితే నువ్వు ఇలా చేస్తున్నావేంటి అంటే, నేను చెప్పాను, నువ్వు అలా అంటే వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తాడు, అలా అంటే ఇంకెక్కువ వాడు భయపడతాడు. ఇది ఒక చిన్న సంఘటన నేను చెప్తున్నాను పిల్లరా. ఈరోజు చాలామంది తల్లులు ఏం చేస్తారంటే చిన్న చిన్న విషయాలని కాంప్లికేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా భయపడుతుంటారు. కూతురు ఏదో చెప్తుంది, కూతురు కంటే ఎక్కువ తల్లి భయపడుతుంటుంది. అమ్మ మా అత్త వాళ్ళ ఇంట్లో ఇట్లా అయిందమ్మా, ఇంకా ఎక్కువ భయపడి సిచ్యువేషన్స్ అన్నిటినీ వాళ్ళు మార్చేస్తూ ఉంటారు. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే, ఎంత పెద్ద సమస్య నువ్వు చూసినా కూడా సమాధానంతో ఉండాలి. ఎందుకంటే సమాధానాన్ని, విశ్రాంతిని దేవుడు నీ బిడ్డల జీవితంలో ప్రకటిస్తూ ఉంటే దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు అధిక విశ్రాంతి గలవారుగా అగుదురుగాక అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఉన్నా మన బిడ్డలు దాటుకొని వస్తారు.